గుడ్ మార్నింగ్. ప్రపంచ దేశాలతో పోల్చిన పక్క రాష్ట్రాలతో పోల్చిన తెలుగు రాష్ట్రాల్లో కొంత నెంబర్ ఆందోళనకరంగా పెరుగుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అదుపులోనే ఉంది అంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం 1000 మార్కుకి చేరువలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇదంతా కూడా దేనికి సంకేతం? ఈ కరువు మరింత పెరిగేటువంటి ఆస్కారం ఉందా? మరి ఈ సందర్భంలో ప్రభుత్వాల కార్యాచరణ ఏ రకంగా ఉంది? ఈ అంశాల మీద మనతో మాట్లాడడం కోసం మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మనతో పాటు లైవ్లో ఈరోజు జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ లైవ్లో జాయిన్ అయ్యారు. రాజేందర్ గారు నమస్తే అండి. నమస్కారం మురళి గారు. నమస్తే రాజేంద్ర గారు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, సిచ్యువేషన్ అయితే ఇంకా 1000కి దగ్గరికి వెళ్తోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా పక్కన ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, లేకపోతే మహారాష్ట్రలో ఉన్న పరిస్థితులు కావచ్చు, మిగతా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, మనం కొంత మెరుగ్గానే ఉన్నాం. కానీ ముఖ్యంగా హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి ఈ నెంబర్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? మోర్ దాన్ 50% హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇనిషియల్గా ఫారెన్ రిటర్నీస్ వచ్చినప్పుడు కూడా మెజారిటీ పిల్లలు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు కాబట్టి అక్కడ పర్ఫెక్ట్గా కంటైన్ చేయగలిగడం, దాన్ని ఆపగలిగడం. తర్వాత మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళతోటి ఎక్కడైతే మొదలైందో మెజారిటీ వాళ్ళు హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ తదుపరి వరంగల్, కరీంనగర్, అదేవిధంగా నిజామాబాద్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చింది కాబట్టి ఎక్కడ రూరల్ ఏరియాలో పర్ఫెక్ట్గా కట్టడి చేయగలిగడం. ఇవాళ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్, సూర్యాపేట, గద్వాల ఈ 3 నగరాల్లో మాత్రమే జిల్లా హెడ్ క్వార్టర్లలో ఉన్నది. మిగతా అన్ని కేసులు కూడా హైదరాబాద్లోనే మనం నమోదవుతున్న విషయం మీకు తెలుసు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎవ్రీ డే ఈ మొత్తం విషయం మీద సమీక్ష జరిపి అధికార యంత్రాంగానంతా కూడా పూర్తి స్థాయిలో నిమగ్నం చేసి కట్టడి చేయడం వల్ల దీన్ని విస్తరించడంలో నిలువరించడం అని మేము భావించవచ్చు. దాన్ని పూర్తి సఫలం కాకపోయినా సఫలం అయ్యేటువంటి దిశగా మనం తెలంగాణ అడుగులు వేస్తున్న విషయం మీరు మర్చిపోవద్దు. నిన్న 13 కేసులే రిపోర్ట్ అయినాయి. ఇవాళ ఇప్పటి వరకు 6 కేసులు మాత్రమే రిపోర్ట్ అయినాయి. ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయో కంటైన్మెంట్ జోన్స్ కూడా 14 days కంప్లీట్ చేసినటువంటి అక్కడ మళ్ళీ ఫర్దర్ కేసులు లాంటి అన్నీ కూడా ఎత్తేసేటువంటి ఆస్కారం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ మొత్తం దేశం లెవెల్లో చూస్తే ఈ పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళు మళ్ళీ కోలుకొని వాళ్లకు టెస్టులు చేసినప్పుడు నెగిటివ్, 2 టెస్టులు నెగిటివ్ వచ్చి ఇంటికి పోయిన వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఇలా దేశంలో చాలా ఫాస్ట్గా కోలుకుంటున్న రాష్ట్రం కూడా తెలంగాణనే. దానివల్ల ఇలా 291 మంది కోలుకొని బయటికి పోవడం జరిగింది. ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి పేషెంట్ల సంఖ్య కేవలం 667 మాత్రమే. ఎవ్రీ డే 30 to 40 పేషెంట్స్ ఇవాళ డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు. ఒక 4-5 రోజుల లోపల ఈ పాజిటివ్ కేసుల సంఖ్య కనుక తగ్గితే ఒక వారం రోజుల లోపల తప్పకుండా ఈ పేషెంట్లు కోలుకొని బయటికి పోయేటువంటి ఆస్కారం ఉన్నది. ఇక డెత్ రేటు చూసినప్పటికి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డెత్స్ అన్ని కూడా మేము ఆడిట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే మనం ఇతర వ్యాధులతో లింకప్ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలోనే క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, హార్ట్ పేషెంట్లు కావచ్చు, కిడ్నీ పేషెంట్లు కావచ్చు, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కావచ్చు, క్రానిక్ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్లకు మాత్రమే ఇవాళ వాళ్ళు లేట్గా రావడం వల్ల చనిపోయిన సందర్భాలే తప్ప ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు పాజిటివ్ కనుక వచ్చి ఉంటే కరోనా వైరస్ సోకి ఉంటే వాళ్ళు మాత్రం ఎక్కడ ఇబ్బంది కాలేదు. ఇవాళ మా దగ్గర ఆల్మోస్ట్ గాంధీలోనే 99% పేషెంట్ ఉన్నారు. వాళ్ళలో 4-5 మాత్రమే కొంత ఏజ్లో ఉన్నవాళ్ళు, ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఆక్సిజన్ మీద ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు 14 రోజులకు దాటిన తర్వాత టెస్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకు నెగిటివ్ వస్తే మళ్ళీ ఇంటికి పంపుతా ఉన్నాం. కానీ రాజేంద్ర గారు ఇక్కడ దేశంలో మొట్టమొదటిసారిగా రాజేంద్ర గారు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ మీదే ఎక్కువ నెంబర్ వస్తుంది. మొదటి నుంచి కూడా మీరు అన్నట్టు ఫారెన్ రిటర్న్ నుంచి మొదలు పెడితే వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే తర్వాత వచ్చినటువంటి మర్కజ్ డెవలప్మెంట్స్ కావచ్చు అన్నీ కూడా హైదరాబాద్ సెంట్రిక్గానే ఉంటున్నాయి. అందుకని మోర్ దాన్ 50% మన దగ్గర వస్తుంటే మన్ని ముంబైని కంపేర్ చేసేటువంటి సందర్భాలు చాలా విషయాల్లో ఉంటాయి. కాబట్టి ముంబైలో దాదాపుగా ఒక కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయిందా అనేటువంటి ఒక అనుమానం ఉంది. హైదరాబాద్లో అటువంటి సిచ్యువేషన్, అంత ప్యానిక్ సిచ్యువేషన్ అని ఉందా హైదరాబాద్లో? యాక్చువల్గా ఇప్పటి వరకు ఇబ్బడి ముబ్బడిగా ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది బయటపడలే. మీకు తెలిసి ఎలా దేశంలో 5 అతిపెద్ద నగరాలు ఉంటే అందులో బాంబే, కలకత్తా లాగా ఇలా హైదరాబాద్ కూడా అతిపెద్ద నగరం కాబట్టి ఇది కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి ఇలా కొన్ని 100,000 బస్తీలతో
చాలా హైలీ డెన్సిటీ పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఎంత కంటైన్మెంట్ జోన్లు పెట్టి మేము ఎంత చర్యలు చేపట్టినప్పటికి కూడా మా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినప్పటికి కూడా కొంత స్ప్రెడ్ అయిన మాట వాస్తవం. కానీ నిన్న మేము ప్రకటించినట్టుగా ఇలా 6 కుటుంబాలు హైదరాబాద్లో ఉన్నటువంటి 6 కుటుంబాలలోనే 81 మందికి వచ్చింది. ఇవాళ పాజిటివ్ సంఖ్య పెరిగినప్పటికి కూడా కుటుంబాల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఇవాళ దాన్ని స్ప్రెడ్ను నిలువరించగలిగినాం. తప్పకుండా ఇవాళ ఏ రెడ్ జోన్స్ అని చెప్పి పిలువబడతా ఉన్నాయో ఆ కంటైన్మెంట్ జోన్లలో చీమ కూడా చిట్టుకుమనటువంటి పద్ధతిలో పుట్ట అసలు బయటి మనిషి లోపలికి పోయే ప్రసక్తి లేదు, లోపలి మనిషి బయటకు వచ్చే ప్రసక్తి లేదు. మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రతి ఇంటింటికి స్క్రీన్ చేస్తూ ఉన్నారు, ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో కొద్ది 4-5 రోజుల్లో కూడా ఇవాళ వికారాబాద్ తగ్గుముఖం పట్టింది 3-4 డేస్ నుంచి వెళ్ళి. నేను జోగులాంబ కొంచెం పెరుగుడు తగ్గింది, సూర్యాపేటలో కూడా కొంత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. హైదరాబాద్లో కూడా మునుపటచ్చినన్ని 40-50 కేసులు వస్తలేవు, ఇలా 4-5 కేసుల పరిమితమైంది. కాబట్టి హైదరాబాద్ కూడా ఒక వారం రోజుల లోపలనే పూర్తి స్థాయిలో కట్టడై ఇలా తగ్గుముఖం పడుతుందని ఆశిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఒక ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నటువంటి పవిత్ర రంజాన్ మాసానికి సంబంధించినటువంటి ఉపవాస దీక్షలు. ఈ కార్యక్రమం రాబోయే 4 రోజుల పాటు కొనసాగుతుంది. నెక్స్ట్ రంజాన్ మాసం కంప్లీట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఈ 4 రోజులు కూడా ఎటువంటి ఒక స్పెసిఫిక్ స్ట్రాటజీ అని ఉందా? ఎందుకంటే పెద్ద సంఖ్యలో ముస్లింలందరూ కూడా రోజుకి 5 సార్లు నమాజ్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అట్లాంటివన్నీ కూడా కంట్రోల్ చేయగలుగుతున్నదా ప్రభుత్వం? యాక్చువల్గా మీకు తెలుసు, గంగా జమున తహజీబ్ ఉన్న రాష్ట్రం ఇది. ఇలా ఎంత గొప్పగా కలిసి ఉండేటువంటి రాష్ట్రమో నేను మీకు చెప్పాల్సిన అక్కర్లేదు. ఇప్పటికే హైదరాబాద్ ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మత పెద్దలతో ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండి ప్రజల ప్రాణాలు ముఖ్యం మనకు. ఇవాళ మళ్ళీ మనం నమాజ్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం ప్రార్థనలు జరుపుకోవచ్చు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ సమస్య కేవలం హైదరాబాద్ నగరాన్ని మాత్రమే కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి మనల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి దీని గంభీరతను అర్థం చేసుకొని ఇవాళ మెదలాలని చెప్పి మత పెద్దలే పిలుపునిచ్చిండ్రు. దానికి సానుకూల స్పందన ఉంది. ఎక్కడన్నా అక్కడో ఇక్కడో అరకొర కొంత వాళ్ళకు సిమ్టమ్స్ లేక పాటించని వాళ్ళు ఉండొచ్చు, కానీ 99% కంట్రోల్ ఉంది. దానికి తోడుగా ముఖ్యమంత్రి గారు పదే ఇప్పటికే ప్రెస్ సమక్షంలో ప్రజలకు అప్పీల్ చేయడం జరిగింది. ఈ రంజాన్ మాసంలో గ్రంథ పఠన కావచ్చు, ఖురాన్ పఠనం కావచ్చు, ఇవాళ నమాజ్ చదవడం కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా ఎవరి ఇండ్లలో వాళ్ళే నిర్వహించుకోవాలి, మస్జిద్లకు రావద్దు. అదేవిధంగా సామూహికంగా భోజనాలు ఏర్పాటు చేసుకోవడం కానీ సామూహికంగా ఇఫ్తార్ పార్టీలు ఏర్పాటు చేసుకోవడం చేయకూడదని చెప్పి పిలిపించిండు. మీకు తెలిసి ఇప్పటికే ఇవాళ పవిత్రమైనటువంటి తిరుపతి నగరాన్నే ఇవాళ మనం మూసేసుకున్న పరిస్థితి వచ్చింది, వేములవాడ దేవస్థానం మూసేసుకున్న పరిస్థితి వచ్చింది, యాదగిరి నరసింహస్వామిని మూసేసుకునే పరిస్థితి వచ్చింది. ఇట్లా అంటే ఇక్కడ చర్చిలో, మాస్కులో, దేవాలయాల్లో విడివిడిగా కాకుండా మానవ కళ్యాణం కోసం ప్రజల్ని కాపాడుకునేటువంటి దాంట్లో భాగంగానే ఇవాళ మేము ముఖ్యమంత్రి గారు నిన్ననే అప్పీల్ చేసిండ్రు. రంజాన్ మాసం సందర్భంగా నేను కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళందరూ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, దయచేసి ఎవరు కూడా బయటికి రాకూడదు, సామూహికంగా ఇఫ్తార్ పార్టీ నిర్వహించకూడదు, ఎవరికి వాళ్ళుగా గ్రంథ పఠనం కానీ ఇలా ఖురాన్ పఠనం కానీ ఇళ్ళనే చేసుకోవాలి, ఇవాళ కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవాలని చెప్పి నేను వినమ్రంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా మాత్రమే దీనికి ఇప్పటివరకు మందు లేదు, దీనికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. కాబట్టి ఈ మందు లేని, వ్యాక్సిన్ లేని ఈ మహమ్మారి ఇవాళ అమెరికా లాంటి దేశాన్ని ఇట్లా గడగడలాడించిందో మనం చూస్తాం. కాబట్టి మనం 135 కోట్ల జనాభా కలిగిన దేశం, హైదరాబాద్ లాంటి నగరం కోటి జనాభాతో కిక్కిరిసిపోయిన నగరం. కాబట్టి దయచేసి ఇక్కడ స్ప్రెడ్ అయితే కొంత ఇబ్బందిగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలా ఇప్పటికే ప్రిడిక్షన్ చెప్తా ఉన్నాయి, లాక్డౌన్ కనుక తీసేస్తే విచ్చలవిడితనం కనుక పెరిగితే వేల సంఖ్యలో మరణాలు వచ్చే ఆస్కారం ఉందని చెప్పి భయపడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ పాజిటివ్ సంఖ్య కూడా పెరిగే ఆస్కారం ఉందని చెప్పి ప్రిడిక్షన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఇప్పటికిప్పుడు తక్కువైందని చెప్పి సంబరపడకూడదు. దీన్ని ఫర్దర్గా విస్తరించకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇచ్చే ఎగ్జాక్ట్లీ ఆ విషయం గురించి అడిగితే రాజేంద్ర గారు, ఇప్పుడు మే నెలలో చాలా భయంకరమైనటువంటి ఫిగర్స్ పెరిగేటువంటి ఆస్కారం ఉంది. దాదాపుగా 70,000 నుంచి 1,00,000 కూడా చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది ఇప్పటివరకు నిపుణులు మనకి ఇస్తున్నటువంటి ఒక ఇండికేషన్. కాబట్టి మే నెలలో రాబోయేటువంటి విపత్తుని ఎదుర్కోవడానికి తెలంగాణ సర్కార్ ఏ రకంగా ప్రిపేర్ అయ్యి ఉంది ఒకటి, లేక నిజంగానే అసలు మన దగ్గర అంత పెద్ద పెరుగుదల ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలకు ఇది విస్తరించలేదు. మా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు ఇది ఎక్కడ విఘాతం కలగలేదు. ఇవాళ ఇది ఎక్కడన్నా ఇబ్బంది పెడుతుందంటే వలస కార్మికులను ఇబ్బంది పెడతా ఉంది.
హైదరాబాద్ లాంటి నగరాలలో ఇండస్ట్రీస్ మీద కానీ కన్స్ట్రక్షన్లు కానీ ఇతర రంగాల మీద డిపెండెంట్ ఉండే వాళ్ళకే ఇబ్బంది పెట్టింది తప్ప ఎక్కడ కూడా ఎక్కడ స్ప్రెడ్ కాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అందరికంటే ముందుగా ఇవాళ పకడ్బందీగా దీని విస్తరణ నివారణ చర్యలు చేపట్టినాం కాబట్టి మీరు చూసిన నిన్న కేంద్ర మంత్రి గారు కూడా స్వయంగా హర్షవర్ధన్ గారే తెలంగాణ చేస్తున్న పని చాలా గొప్పగా ఉంది, ఈ స్పిరిట్ని ఈ స్ఫూర్తిని ఇట్లా కొనసాగించమని చెప్పింది. కాబట్టి ఏ నిపుణుల కమిటీ చెప్పినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు అప్రమత్తంగా ఉంది. దీన్ని నివారించడంలో కరోనా మహమ్మారిని అరికట్టడంలో సఫలమైందనే విశ్వాసం ఉన్నది. ఈ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా ఇవాళ ఎక్కడైతే లూజ్ ఉంటాయో, ఎక్కడైతే ప్రభుత్వాలు పట్టించుకోవో, ఎక్కడ ప్రజలు దాన్ని అర్థం చేసుకోరో అలాంటి వాటిలో విస్తరించే ఆస్కారం ఉంది. కానీ సీరియస్నెస్ని ప్రభుత్వం చెప్పినప్పుడు ప్రజలు దాన్ని భుజాల మీద ఎత్తుకొని పాటిస్తారు కాబట్టి ఇది జరగదని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. కానీ ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ సిచ్యువేషను కేంద్ర బృందాలు రావడం అనేటువంటి విషయం మీద తెలంగాణ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఒక రొటీన్ కోర్సులో కేంద్ర బృందం వస్తుందా, లేక పరిస్థితి చాలా సీరియస్గా ఉంది కాబట్టి హైదరాబాద్లో నెంబర్స్ బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కేంద్ర బృందాలు వస్తున్నాయి? కేంద్ర బృందం రావడం వెనక ఆంతర్యం అంటే మీరేమంటారు? యాక్చువల్గా మురళి గారు, ఈ వ్యాధి ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. ఈ వ్యాధి ప్రపంచ మానవాళిని భయపెడుతున్న వ్యాధి. ఈ వ్యాధి ఒక దగ్గర అంతమైతే ఇంకో దగ్గర రాదనేటువంటి భావన కూడా లేదు. ఇవాళ మీరు చెప్తా ఉన్నారు మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, కర్ణాటక రాష్ట్రం కావచ్చు, ఇవాళ మహారాష్ట్ర కావచ్చు, అలాంటి రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టకపోయినప్పటికీ కూడా రేపు మనకు బాధ ఉంటుంది. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా అరికట్టవలసిన వ్యాధి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలు కానీ సలహాలు కానీ తూచా తప్పకుండా అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. వాళ్ళకంటే కూడా మీకు తెలుసు, భారత ప్రభుత్వం 24 గంటల కర్ఫ్యూకి పిలిపిస్తే ఆ కర్ఫ్యూని అట్లే అడ్వాంటేజ్ తీసుకొని లాక్డౌన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా అమలు చేసి దేశానికే స్ఫూర్తినిచ్చిన రాష్ట్రం తెలంగాణ. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ చైనాలో వుహాన్ నగరంలో 1000 పడకల ఆసుపత్రిని 10 రోజులు నిర్మాణం చేసినని చెప్తే మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మీకు తెలిసి ఇలా గచ్చిబౌలిలో 1500 బెడ్డెడ్ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దిన రాష్ట్రం తెలంగాణ. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న 22 మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, 9 ప్రభుత్వపరమైన మెడికల్ కాలేజీలు అన్నిటికన్నీ బెడ్లు తయారు చేసుకొని 1,00,000 మంది పాజిటివ్ కేసులు వచ్చినప్పటికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలిగే, అట్టిపెట్టగలిగే సత్తా సంతరించుకున్న రాష్ట్రం తెలంగాణ. అందుకని మా కమిట్మెంట్ పట్ల కానీ మా పని విధానం పట్ల కానీ ఎవ్వరికీ ఏం అది లేదు. ప్రధానమంత్రి లాంటి వాళ్ళే ఇలా అనేక సందర్భాల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి కానీ ఇలా అభినందించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర బృందాలు వాళ్ళ కర్తవ్యం కాబట్టి, అన్ని రాష్ట్రాల్లో ఎట్లా ఉందో చూసుకుపోయే కర్తవ్యం కాబట్టి తప్పకుండా ఇవాళ మన రాష్ట్రంలో కూడా వాళ్ళ బృందాలు తిరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసి వాళ్ళకి ఇంత గొప్పగా కార్యక్రమాలు అమలు చేసి పగడబందీగా అరికట్టగలిగే రాష్ట్రం తెలంగాణ అని చెప్పి కితాబిచ్చిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకవైపు మీరు అప్పీల్ చేస్తున్నారు, మత పెద్దలు అప్పీల్ చేస్తున్నారు, సామూహిక ప్రార్థనలు వద్దు, ఎక్కడ కూడా గ్యాదరింగ్ అనేది జరగకుండా చూసుకోండి అని చెప్పి. ఒకవేళ జరిగితే ఇఫ్తార్ పార్టీలు ఇవ్వడం కానీ, అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల్ని సలహాలని పట్టించుకోకుండా ఇఫ్తార్ పార్టీలు ఇవ్వడం కానీ, లేక సామూహిక ప్రార్థనల వైపు కొంతమంది ఏదైనా అటువంటి ఆలోచనలు చేస్తే ఆ విషయంలో కొంత ప్రభుత్వం కఠినంగా కూడా ఉండేటువంటి ఆస్కారం ఉందా? ఇప్పటి వరకు ఏ కాఠిన్యం, ఏ కర్కుదనం అయితే వ్యవహరించడమో ప్రజల కళ్యాణం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం రేపు కూడా అట్లే ఉండే ఆస్కారం ఉంటుంది. దీనికి ఎగ్జామ్షన్స్ లేవు. ప్రభుత్వం ఇచ్చే సూచనలు సలహాలు పాటించకుండా విచ్చలవిడితనంగా కనుక ఎవరు ప్రవర్తించినా కూడా వాళ్ళ పట్ల ఉపేక్షించే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎవరైనా కానీ కాక దానికి కులం మతం లేదు. గాంధీ ఆసుపత్రి విషయాన్ని తీసుకుంటే గాంధీ ఆసుపత్రిలో చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు చెప్తున్నారు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి ఎమ్మెల్యేలు, ఎంఐఎం పార్టీ ఫ్లో లీడర్గా ఉన్నటువంటి ఆ పార్టీ ముఖ్య నాయకుడే చెప్తున్నటువంటి మాట, గాంధీ ఆసుపత్రిలో ప్రాపర్ ట్రీట్మెంట్ జరగటం లేదు అని ఈజ్ ఆన్ రికార్డ్ డైరెక్ట్గా మీడియాకే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆయనకి మీరు చెప్పాల్సుకున్నటువంటి మాట ఏంటి, లేక ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలో ఏదైనా నిజం ఉందనుకోవాలా? ఇప్పుడు మురళి గారు, మీరు బయట ఉండి మాట్లాడుతున్నారు, వారు కూడా బయట ఉండి మాట్లాడుతున్నారు. నేను హాస్పిటల్ లోపలికి వెళ్ళి మా ఏర్పాటు చూసుకున్నాను. నేను 14 రోజుల పాటు 20 రోజుల పాటు ఆ హాస్పిటల్లో ఉండి అక్కడ భోజనం చేసి అక్కడ లాట్రిన్లను బాత్రూమ్లను వాడుకొని ఆ హాస్పిటల్ పరిస్థితులను చూసిన వాళ్ళు నిన్న మొన్న ఇంటర్వ్యూస్ ఇచ్చిన ఒకసారి చూసుకోండి. నేనేమంటున్నా అంటే కొన్ని ఎక్కడో ఒకడు, నేను ఇంతకుముందు నిన్న చెప్పిన ఒక సైకో ఒక లెటర్ రాయడంతో రియాక్ట్ అవ్వడము, ఒక శాడిస్టు ఏదైనా ఎక్కడదో లాట్రిన్ ఫోటో పెట్టుకొని వాట్సాప్లలో పెట్టి సోషల్ మీడియాలో పెట్టి దానికి రియాక్ట్ కావద్దు. అనుభవం ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అనుభవం ఉన్నటువంటి పార్టీలు కావచ్చు,
ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఇవాళ వాళ్ళ కరోనా హాస్పిటల్ ఇక్కడ పెట్టొద్దని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు గొడవ చేసిండ్రు. కరోనా హాస్పిటల్ ఇక్కడ పెట్టొద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా గాంధీ స్టాఫ్ కూడా మెమరాండం ఇచ్చిండ్రు. అంటే నీ సొంత నీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ మనిషిని ఖననం చేయడానికి నువ్వు సిద్ధంగా లేవు, ఆ మనిషిని తీసుకురావడానికి సిద్ధంగా లేవు. అలాంటి పరిస్థితులలో, అంత గంభీరమైన పరిస్థితులలో అక్కడ పేషెంట్ దగ్గర అన్నం పెట్టడానికి ఎవరు సిద్ధంగా లేడు, అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ సిద్ధంగా లేడు, అక్కడ పనిచేయడానికి నర్సు సిద్ధంగా లేరు. అట్లాంటి వాళ్ళకు మేము మోటివేట్ చేసి ధైర్యం కల్పించి అలా పని చేయిస్తూ ఉంటే ఇవాళ మీరు ఇది లేదు అది లేదంటే ఇదైనా సాధారణమైన పరిస్థితి అండి? మామూలు హాస్పిటల్ కాదు అది. ప్రతి నిత్యం ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని యుద్ధభూమిలో పోయినట్టుగా పోయే పరిస్థితుల పట్ల వారు అట్లా మాట్లాడడం అనేది మా ఆత్మస్థైర్యానికి కొంత విఘాతం కలిగేటువంటి ఆస్కారం ఉంది. అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకు మనం ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టుగా మాట్లాడినట్టుగా ఉంటుంది తప్ప ఇది విజ్ఞత అనిపించుకోదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎస్, నేను అంటున్నా, ఇవాళ నిన్న ఎవరెవరైతే వాళ్ళు డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కటి మాట్లాడిన పద్ధతి చూడండి. ఒక ఆయన అయితే డాక్టర్ని మా దేవుడు అనుకుంటా పోయిండ్రు. మాకు బ్రహ్మాండమైన ఎవరు పెడతారండి? పొద్దున పూట టిఫిన్ పెడతా ఉన్నాం, 11 గంటలకు మేము బిస్కెట్లు చాయ్ ఇస్తూ ఉన్నాం, 1 గంటకు ఎగ్గుతో కూడినటువంటి మంచి అన్నం పెడతా ఉన్నాం, 4 గంటకు బ్రహ్మాండంగా డ్రై ఫ్రూట్స్ ఇస్తూ ఉన్నాం, 7 గంటకు మళ్ళీ డిన్నర్ పెడతా ఉన్నాం. ప్రతి నిత్యం డాక్టర్లు వాళ్ళ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఏం అవసరం ఉందో చేస్తూ ఉన్నారు. దానివల్లనే ఇవాళ మరణాల శాతం కూడా తక్కువ ఉన్నది. ఇవన్నీ లేకుండా ఎక్కడో ఒక మనిషి మాట్లాడినని, ఎక్కడో ఒక మనిషి ఫోన్ చేసిందని చెప్పి ఇంకొక మాట మురళి గారు, ఇదేం 5 స్టార్ హోటల్ కాదు కదా, ఇది గాంధీ హాస్పిటల్. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన హాస్పిటల్లో లేటెస్ట్గా కట్టబడ్డటువంటి అతి అధునాతనమైనటువంటి హాస్పిటల్. గా హాస్పిటల్ గురించి వీళ్ళకి ఇట్లా మాట్లాడితే ఇక వాళ్ళు మరి ఏం పద్ధతి మాట్లాడుతున్నారో, ఏం ఆశించి మాట్లాడుతున్నారో ఈ ప్రశ్న వాళ్ళకే అడగాలి. నేను వాళ్ళకు సమాధానం మాటల్లో చెప్పను. నేను చెప్పాల్సిన సమాధానం నిన్న కోలుకొని బయటికి పోయినటువంటి పేషెంట్ల యొక్క వాళ్ళ అంతరంగం ఏందో వాళ్ళు ఆవిష్కరించారు కాబట్టి దాన్ని ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. రైట్, అలాంటి మాటలు వాపస్ తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్, అదే సందర్భంలో డాక్టర్లకి ఖచ్చితంగా ఈ సందర్భంలో మొక్కాల్సిందే. వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను ఎవరు కూడా తప్పుపడడానికి వీల్లేదు. ఓకే, కానీ నిన్న రాత్రి డెవలప్మెంట్ చూసుకుంటే ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఈ డాక్టర్లు కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, నర్సులు కావచ్చు, మిగతా స్టాఫ్ కావచ్చు, వాళ్ళ అపార్ట్మెంట్స్లో తిరిగి వెళ్ళేటువంటి క్రమంలో అక్కడి నుంచి మిగతా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మిగతా సభ్యుల నుంచి చాలా రెసిస్టెన్స్ వస్తుంది. మీరు గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు కాబట్టి మా ఇళ్ళకి రావద్దు, మా అపార్ట్మెంట్లకి రావద్దు అని చెప్పి అడ్డుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉంటున్నాయి. మరి అటువంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది? యాక్చువల్గా మురళి గారు, ఇది అత్యంత దారుణమైన విషయం అండి. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మేము 100ల సార్లు చెప్పినాం ఇది గాలితో వ్యాప్తి చెందేది కాదని. ఇది కరోనా పేషెంట్స్ తుమ్మినప్పుడో దగ్గినప్పుడో డ్రాప్లెట్స్ ద్వారా ఇది వ్యాప్తి చెందే వ్యాధిని. మూడోది, ఈ వ్యాధి సోకిన వాళ్ళంతా చచ్చిపోవడానికి లేదు. ఈ వ్యాధి సోకిన దాంట్లో 81% మందికి మైల్డ్గా సిమ్టమ్సే బయట కనపడకుండా నయమైపోయే ఆస్కారం ఉందని. దీంట్లో 18-19% మాత్రమే ట్రీట్మెంట్కి అవకాశం ఉందని. దాంట్లో 4-5% మాత్రమే క్రిటికల్గా ఉండేటువంటి ఆస్కారం ఉందని. ఇంత విషయాన్ని చెప్పిన తర్వాత కూడా ఇవాళ వాళ్ళ అపార్ట్మెంట్లలో ఉన్న డాక్టర్లను కానీ, వాళ్ళ అపార్ట్మెంట్లలో ఉంటున్నటువంటి మా నర్సింగ్ను కానీ అవమానపరచడం అనేది ఇలా వాళ్ళు అవమానపరచుకున్నట్టే. ఇవాళ బ్రిటన్ ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి, వీళ్ళకు కనువిప్పు కలగాలి. బ్రిటన్ ప్రధానమంత్రి గారు, దేవుడు నాకు జన్మనిస్తే మరో జన్మనిచ్చినటువంటి గొప్ప దేవుడు డాక్టర్ అని చెప్పి అభిమానించినటువంటి ఈ రోజులలో ఇలా వాళ్ళ కొత్త తెలుస్తుందండి. ఎవడైతే బూతు మాటలు మాట్లాడుతున్నారో, ఎవరైతే తులనాడుతున్నారో, ఎవరైతే రావద్దని చెప్పి ఆంక్షలు పెడుతున్నారో, దౌర్జన్యం చేస్తున్నారో, వాళ్ళ కరోనా వస్తే, వాళ్ళు గాంధీ హాస్పిటల్కి వస్తే వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ఆయన ట్రీట్మెంట్ ఇస్తే తెలుస్తుందండి డాక్టర్ విలువైందో. అయినప్పటికీ కూడా ఇలాంటి అక్కడక్కడ పిచ్చి పనులు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టే మేము గాంధీ హాస్పిటల్ పక్కకే ఒక బ్రహ్మాండమైన హోటల్ తీసుకొని మా నర్సింగ్ స్టాఫ్ని, మా డాక్టర్ని అక్కడనే ఉంచి అక్కడనే భోజనాలు పెట్టి అక్కడి నుంచే మేము హాస్పిటల్ పంపించుకుంటా ఉన్నాం. వాళ్ళు చేస్తున్న సేవ నిజంగా మీరన్నట్టు డాక్టర్లు కావచ్చు, లేక పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు ఈ సందర్భంలో ఖచ్చితంగా అభినందనీయమే. అందులో సెకండ్ ఒపీనియన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇట్లా చేస్తున్నటువంటి వాళ్ళ మీద అవసరమైతే ప్రభుత్వ పరంగా సరే నయాన్న భయాన్న చెప్పడం అనేది ఒక పద్ధతి, కానీ కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యి అవసరమైతే ఇట్లాంటి అవమానకరంగా వ్యవహరించేటువంటి వాళ్ళ విషయంలో కేసు కూడా పెట్టేటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే కొన్ని విషయాల్లో కఠినంగా కూడా వ్యవహరించాల్సిన సందర్భాలు ఉంటాయి కదా రాజేంద్ర గారు. మురళి గారు, ఒక చిన్న విషయం ఈ సందర్భంగా చెప్పాలి. ఇప్పుడు టాయిలెట్స్ ఉన్నాయండి, వాటి కడగాలి. ఈ వ్యాధి ఎక్కువ డ్రాప్లెట్స్ తోటి, అంటే డ్రాప్లెట్స్ తోటి వస్తాయని చెప్పి ప్రచారం అవుతుంది.
సాధారణమైనటువంటి మహిళలు ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉంటారో వాళ్ళు పోయి టాయిలెట్స్కి అడుగుతారండి? నేను అడుగుతా ఉన్నా, ఇలా గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి 600 మంది పైచిలకు పేషెంట్లలో ఒక 7 మంది మాత్రమే ఆక్సిజన్ మీద ఉన్నారు. మిగతా వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఆరోగ్యంగా కనబడతారు. ఎవరి టాయిలెట్ వాళ్ళు కడుక్కుంటలేరు. అయినా ఆ మహిళలు కడగాలి. కానీ ఆ మహిళలు భయపడుతున్నారు. మా పిల్లలకు మేము దూరం అయిపోతామనే భయం ఉన్నది, మా కుటుంబాలకు మేము దూరం అయిపోతే భయం ఉన్నది. నేను స్వయంగా హైదరాబాద్లో సులభ్ కాంప్లెక్స్ నిర్వహించినటువంటి సాహసవంతులని, ధైర్యవంతులని పిలిపించుకొని ఒక 20 మందిని ముఖ్యమంత్రి గారు చెప్తే ఒక 20 మందిని నేను ఇలా గాంధీ హాస్పిటల్ పెట్టాను. ఇక్కడ పనిచేయడం అంటే పైసల కోసం పనిచేసినట్టు కాదండి. ఇక్కడ పనిచేయడం అంటే ధైర్యంతో, సాహసంతో, తన ప్రాణం ఏ క్షణాన పోద్దు అన్నటువంటి భయం ఉన్నటువంటి వాతావరణంలో పనిచేయాలండి. ఇలా వాళ్ళ కోసం వీళ్ళు త్యాగం చేయాలండి. త్యాగమూర్తులను పట్టుకొని మీరు టాయిలెట్స్ బాగలేవట అని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమండి? వస్తారా? రండి. ఇక నేను పోయి వచ్చిన. అట్లనే డాక్టర్లు కూడా మీకు ఏమెరకండి బయట ఉండి మాట్లాడతారంటే నేను కూడా స్వయంగా పోయి వచ్చిన. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, రమ్మని చెప్పండి. వాళ్ళు వస్తా అంటే నేను వస్తా. ఎవరెవరైతే ఇప్పుడు లెటర్లు స్వీకరించిండ్రో, సోషల్ మీడియాలో చూసిండ్రో, వాళ్ళు కనుక నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే రమ్మని చెప్పండి. గాంధీ హాస్పిటల్ పోదాం, ప్రతి వార్డు పరిశీలిద్దాం, ప్రతి మనిషితో మాట్లాడదాం. కానీ డాక్టర్ని, పారామెడికల్ స్టాఫ్ని అపార్ట్మెంట్లోకి రానియకుండా వారిని అవమానిస్తున్నటువంటి వాళ్ళ విషయంలో ఏదైనా సీరియస్ కేసులు ఉంటాయా? ఎందుకంటే డాక్టర్లకు సంబంధించి ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది. ఎవరైతే డాక్టర్ల మీద దాడి చేస్తారో వాళ్ళ మీద చాలా సీరియస్ కేసులు ఉంటాయని చెప్పి ఒక కొత్త ఆర్డినెన్సే తీసుకొచ్చింది. స్టేట్ కూడా అట్లాంటి ఆలోచనలో ఉందా? దాడుల విషయం ఒకటే కాదు, అవమానిస్తే కూడా. 3 సంవత్సరాల 3 కోట్ల మంది ప్రజలు నాకు తెలిసి ఇళ్లల్లో ఉండి టీవీలు చూస్తారు. అమెరికాలో ఒక నర్సు తన కుటుంబానికి పంపించిన మెసేజ్ మనందరి కళ్ళనీళ్ళు పెట్టిస్తాయి. అమెరికాలో ఒక డాక్టర్ శవాల గుట్టల మధ్యలో చిన్న పిల్ల తల్లిని నేను శవాల గుట్టల మధ్య బతుకుతా ఉన్నా. నేను కూడా కర్మం బాగలేకపోతే చనిపోతే నా పిల్లలకి ఏం కావాలని పెట్టే పోస్టులు మనందరినీ కన్నీళ్ళు పెట్టిస్తున్నాయండి. అందుకని డాక్టర్ల పట్ల వాళ్ళు ఇట్లాంటి ప్రవర్తన అయితే ఉందో ఇది అవమానకరమైంది. వాళ్ళను అవమానపరుచుకున్నట్టయితే నెంబర్ 1. నెంబర్ 2, ఇలాంటి వాటి మీద ప్రభుత్వపరమైన తప్పకుండా దృష్టి పెడుతుంది. అవసరం వచ్చినప్పుడు చర్యలు తప్పకుండా తీసుకుంటుంది. ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదు. మా డాక్టర్ల మీద దాడులు జరిగినా, మా డాక్టర్లను హ్యూమిలేట్ చేసినా, మా డాక్టర్లను అవమానపరిచినా, ఇలాంటి చర్యలు చేపట్టినప్పుడు కూడా ఇలాంటి మా దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా చర్యలు చేపడతాం. ఉపేక్షించే ప్రసక్తి లేదు. దీంతో పాటుగా 3వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పెట్టుకుంటే మనం 7వ తేదీ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాం మనకున్నటువంటి సిచ్యువేషన్ గమనించిన తర్వాత. అయితే ఈ లాక్డౌన్ అనేది రంజాన్ మాసం పూర్తయ్యే వరకు కూడా, అంటే మే నెల మొత్తం కూడా ఉండవచ్చు. జూన్ మొదటి వారంలో మళ్ళీ దీన్ని రిలాక్స్ చేసేటువంటి ఆస్కారం ఉంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం నిజంగా అటువంటి ఆలోచనలో ఉందా? ఇంతవరకు ఆలోచన లేదండి. ఇంతవరకు మాకున్న ఆలోచన ఏంటంటే ఇది మొన్నటిదాకా కొంత పెరిగింది కాబట్టి మనం మందు లేదా మాకు లేదా మరి మనం ప్రజలను బతికించుకోవాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి సమీక్ష చేసి రాష్ట్ర క్యాబినెట్లో 7వ తారీఖు వరకు మేము పెంచుకున్నమాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వం సడలించినప్పటికీ కూడా మేము మాత్రం దీన్ని అమలు చేస్తామని పెట్టినాం. మా ముఖ్యమంత్రి గారు 3వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు మళ్ళీ క్యాబినెట్ పెట్టుకున్నాం. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఈ కేసుల తీవ్రతను బట్టి, ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, మాకున్న కంటైన్మెంట్ జోన్లను బట్టి, మాకున్న రెడ్ జోన్లను బట్టి, దీని విస్తరణ బట్టి మేము అప్పుడు నిర్ణయం చేసుకుంటాం తప్ప మేము ఇప్పటివరకు అయితే ఇంకేం నిర్ణయం తీసుకోవాలి. సిచ్యువేషన్ ఎలా ఉంది రాజేంద్ర గారు? ఇప్పుడు 5వ తేదీ క్యాబినెట్ పెట్టుకుని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుని అవసరమైతే ఏం చేయాలనే విషయం మీద ఒక నిర్ణయం తీసుకుంటామని సీఎం ఆల్రెడీ చెప్పారు. కానీ ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్ గమనిస్తుంటే యాజ్ ఆర్ నౌ ఇవాళ 25వ తారీఖు ఉన్నాం. ఇంకా 8 రోజుల పాటు ఇంకా మనకు టైం ఉంది, 10 రోజుల పాటు ఇంకా టైం ఉంది. కాబట్టి ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్ గమనిస్తుంటే లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా, లేక పరిస్థితి అదుపులోనే ఉంది అని చెప్పి అనుకోవచ్చా? ఇవాళ ఈ సిచ్యువేషన్ ఒక ఆరోగ్య శాఖ మాత్రమే రివ్యూ చేయడమో, ఆరోగ్య శాఖ మాత్రమే పనిచేయడమో కాకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రతి గంట రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మీద చర్చించుకొని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని దీని మీద ఉక్కుపాదం పెడుతున్న విషయం మీకు తెలుసు. కరోనా మీద దానివల్ల కొంత ఫలితాలు వస్తున్నాయి. గత 3 రోజులుగా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది, మీరు చూస్తున్నారు. ఈ ట్రెండ్ ఇట్లనే కొనసాగి ఇంకొక వారం రోజుల లోపల మా దగ్గర ఉన్న పేషెంట్ కూడా డిశ్చార్జ్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి అదేవిధంగా ఈ కంటైన్మెంట్ జోన్ కూడా కొన్ని ఎత్తేసేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి కంటైన్మెంట్ జోన్ల
సంఖ్య తగ్గడం, అదేవిధంగా క్వారంటైన్ సంఖ్య తగ్గడం, పేషెంట్ల సంఖ్య తగ్గిపోవడం, అదేవిధంగా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గిపోతే తప్పకుండా దీని మీద ప్రజలకు ఏ రంగాల మీద కొంతమంది రెక్కాడితే కానీ డొక్కని లేని వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అక్కర ఉన్నది. ఇలా బతుకున్న మనిషి ఇబ్బంది పడద్దని కూడా ఉంటుంది కాబట్టి, ఇవాళ అనేక మందికి ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి అట్లాంటి వాటి మీద ఇప్పటికే వ్యవసాయ రంగానికి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు దాని ప్రొక్యూర్మెంట్కి ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది లేదండి. గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ ఇబ్బంది లేదు. ఉన్నది ఇబ్బంది కొంత పట్టణ ప్రాంతాల మీద. ఆ పట్టణ ప్రాంతాలు కూడా ఇవాళ కొన్ని చిన్న నగరాలు ఉన్నాయి. ఆ చిన్న నగరాల్లో కూడా ఎట్లా దాన్ని మనం పనులకు విఘాతం కలగకుండా ఉండే పద్ధతి అంటే అంచెలంచెలుగా పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు సమీక్షించుకొని దీన్ని ఎట్లా ముందుకు పోవాలో నిర్ణయించుకుంటామండి. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ శ్రీదేవి గారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు, అలాగే ఎమ్మెల్యే, వారు స్వయంగా మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే డాక్టర్ సుధాకర్ రావు గారు, ఎండోక్రినాలజీ సీనియర్ డాక్టర్, వారు కూడా మనతో పాటు డిబేట్లో అందుబాటులో ఉన్నారు. డాక్టర్ గారు, ముందుగా శ్రీదేవి గారు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉంది అని చెప్పి అనుకోవాలా, లేక పెరుగుతున్నటువంటి నెంబర్ చూసి కొంత కలవరపడాల్సినటువంటి వాతావరణం ఉందా? ఎందుకంటే దాదాపుగా మొదట్లో 5, 10, 50, 100 నుంచి ఇప్పుడు క్రమంగా 1000కి చెరువులో వెళ్ళిపోతున్నాయి పాజిటివ్ కేసుల సంఖ్య. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? Actually, Andhra Pradesh lo we are in rapid control andi, because we have already purchased rapid kits from Dakshin Korea. Ante kakunda True Not kits vachinayi Maytech zone nunchi. So community spread kakunda NRIs ni తర్వాత వాళ్ళ కాంటాక్ట్స్ ని ట్రేస్ చేయటం, తర్వాత ఎవరైతే ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ అని మనకు అనుమానం వస్తాయి అక్కడ దగ్గరగా ఒక 5 మెంబర్స్ ని మనము అంటే హై రిస్క్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ NRIs కానీ వాళ్ళ కాంటాక్ట్స్ ని అట్ ర్యాండమ్గా ఒక 5 మెంబర్స్కి చేయటం వల్ల మనకి తొందరగా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే RT-PCR చేయటం వల్ల ఏంటంటే మనకి 3 to 5 days ఇదివరకు ఉండేది. దాని ద్వారా ఏంటంటే మనం తక్కువ కేసెస్ అంటే రోజుకు ఒక 2000, 4000 చేయగలిగాము. కానీ నౌ 6000 పైన చేయగలుగుతున్నాం. సో 6000 పైన చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా అసలుకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో వీఆర్ టాప్ లిస్ట్ ఫర్ టెస్టింగ్ ద కరోనా. ఎందుకంటే 54,000 మందిని టెస్ట్ చేస్తే మనకి ఇప్పటికీ 955, అందులో మరణాలు మాత్రం 29 మాత్రమే వచ్చినాయి. అయితే ఇక విదిన్ 24 అవర్స్లో 6,306 టెస్టులు చేయడం అనేది ఇట్స్ రియలీ అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనకి VRDL అండ్ ట్రూ నాట్ ల్యాబ్స్ని వాడుకోమని కూడా చెప్పారు. సో టెస్టులు పెంచడం వల్ల యాక్చువల్లీ WHO గైడ్లైన్స్ అదే మనకి అంటే NRIs ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో వాళ్ళని ట్రేస్ చేయటం, తర్వాత వాళ్ళ కాంటాక్ట్స్ ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ని ట్రేస్ చేయటం, నెక్స్ట్ వాళ్ళు ఐసోలేట్ చేయటం. వీ హ్యావ్ ఆల్రెడీ 20,000 పైన క్వారంటైన్ బెడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళకి టెస్టులు చేయటం వీఆర్ ద టాప్ మోస్ట్. ఎందుకంటే గత 3 రోజుల నుంచి ఏపీ టాప్ మోస్ట్లో ఉంది, అండ్ నెక్స్ట్ ప్లేస్లో తమిళనాడు, థర్డ్ ప్లేస్ రాజస్థాన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఈ మధ్య ఈ కిట్స్ కూడా కొంచెం జరిగింది. అయితే ఏంటంటే మేము దక్షిణ కొరియా సియోల్ నుంచి తెప్పించాం ఆ ర్యాపిడ్ కిట్స్ అండ్ ద COVID-19 డియో కిట్స్, IgM కిట్స్. అయితే ఏంటంటే ఇందులో మనకి తొందరగా ఫాస్టెస్ట్గా విదిన్ కానీ డాక్టర్ శ్రీదేవి గారు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే ఎక్కడైతే ర్యాపిడ్ కిట్స్ వాడుతున్నారో వాటికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇండికేషన్స్ ప్రకారం వాటిని కొద్దిగా హోల్డ్లో ఉంచండి, మళ్ళీ మేము ఫర్దర్ గైడ్లైన్స్ ఇస్తామని చెప్పారు. అది కేవలం చైనా కిట్స్ వరకు మాత్రమే అని చెప్పి అనుకోవాలా, లేక ఆంధ్రప్రదేశ్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కొరియా కిట్స్తో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి అనుకోవచ్చా? సో మేము ఆల్రెడీ చూడండి చైనా నుంచి చెక్ చేసిన కిట్లు రాజస్థాన్లో చేశారు. అయితే వాళ్ళకి అరౌండ్ 90% సక్సెస్ కావాలి, ఆ టెస్ట్లు పాజిటివ్ అంటే నిర్ధారణ కావాలి అంటే డిసీజ్ అనేది. కానీ 5.4% వస్తుందని వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఆల్మోస్ట్ 30,000 కిట్స్ ఇచ్చింది, వాళ్ళు ఒక 10,000 కూడా కొనుక్కున్నారు చైనా నుంచి. కానీ మేము ఇది చైనా కిట్స్ దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అంటే నిర్ధారణ సరిగ్గా కావట్లేదని దక్షిణ కొరియా నుంచి మేము 730 రూపీస్ చొప్పున పర్ కిట్ తెప్పించుకున్నాం. అయితే అదే కేంద్రము ICMR గైడ్లైన్స్లోనే 795కి కొన్నారు, అంటే మేము 65 రూపీస్కి తక్కువగానే కొన్నాం. అయితే ఇవి ఒక 5 నుంచి 6,000 మందికి టెస్ట్ చేస్తే అవి నిర్ధారణ కరెక్ట్గానే వచ్చింది. సో అయితే సెంట్రల్ గైడ్లైన్స్ కొరకు కొంత వెయిట్ చేస్తున్నారు. మీన్ వైల్ వీఆర్ డూయింగ్ విత్ ట్రూ నాట్ కిట్స్ అండ్ RT-PCR చేస్తున్నాము ద VRDL ల్యాబ్స్లో. సో థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెల్. అయితే ఏంటంటే ఇప్పుడు మనకు టెస్ట్లే కాకుండా ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో మనం చేయాల్సింది ఏంటంటే మనము మాస్కులు రెడీ చేసుకోవడం, PPE కిట్స్ అండ్ వెంటిలేటర్స్ అండ్ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా వీఆర్ డూయింగ్ ప్రిటీ వెల్. ఎందుకంటే ఆల్రెడీ మాకు 20,000 పైన వెంటిలేటర్స్ ఉన్నాయి అండ్ క్వారంటైన్ బెడ్స్ రెడీగా ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ కూడా
ఆల్మోస్ట్ 4 హాస్పిటల్స్ నుంచి ఇంక్రీజ్ కూడా చేస్తున్నాము. జిల్లాకు ఒక హాస్పిటల్, తర్వాత ప్రతి నియోజకవర్గం కూడా క్వారంటైన్ బెడ్స్ 100 బెడ్స్, జిల్లాకి 200 బెడ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఈ మధ్య మేము టెలిమెడిసిన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టెలిమెడిసిన్లో కూడా 300 డాక్టర్స్ని పెట్టి వాళ్ళకి ఎగ్జిక్యూటివ్స్ 134 మెంబర్స్ ఉన్నారు. సో 14410కి ఫోన్ చేస్తే అరౌండ్ 8000 మెంబర్స్ ఈ టెలిమెడిసిన్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు. సో వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అనేది బై ఫోన్ కాల్తోనే కాకుండా అక్కడ పిహెచ్సి డాక్టర్ని కాంటాక్ట్ చేసి మెడిసిన్స్ అనేది గ్రామ వాలంటీర్స్. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు మోర్ అప్రిషియేట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ రాష్ట్రానికి కూడా లేనిది మా రాష్ట్రానికి ఉంది. వాలంటీర్స్ అనేది మాకు పెద్ద ఆస్తి. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ 2.6 lakh గ్రామ వాలంటీర్స్ అండ్ 1.3 lakh గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి అంటే వాళ్ళు కేటాయించిన 50 ఇళ్ళని జల్లెడ పడుతున్నారు. జల్లెడ బట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 3 times సమగ్ర సర్వే అయింది. అండ్ రెడ్ జోన్స్ ఏరియాస్ ఏదుందో 4th టైం కూడా చేయాలని చెప్పారు. దానికి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ చెప్తారు. కానీ అంతకంటే ముందు డాక్టర్ సుధాకర్ గారు కూడా ఉన్నారు. సుధాకర్ గారు, దేశవ్యాప్తంగా పరిస్థితి గమనిస్తూ ఉంటే రోజుకి కనీసం ఒక 1000-1500 నుంచి ఇప్పుడు ఇంకా ఆ నెంబర్ దాదాపుగా 3000 వరకు కూడా పెరిగిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నానికి 1000 కేసులు, మధ్యాహ్నం నుంచి మళ్ళీ తిరిగి ఉదయానికి మళ్ళీ మరొక 1000 కేసులు పెరుగుతున్నాయి. అంటే ఇదంతా కూడా కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయింది అని చెప్పి అనుకోవడానికి ఒక ఇండికేషన్గా భావించవచ్చా మనం? కమ్యూనిటీ స్ప్రెడ్ కన్నా ఎక్కువ మురళి గారు ఇది స్పొరాడిక్ స్ప్రెడ్. అంటే అక్కడక్కడ కాంటాక్ట్స్తో వచ్చింది తప్ప కమ్యూనిటీలో పోలేదు. ఇంకా కమ్యూనిటీ అయితే మనం కూడా అమెరికా, స్పెయిన్, ఇటలీ మనం ప్రాబ్లమ్స్లో పడతాం. కమ్యూనిటీ స్ప్రెడ్ కాలేదండి. ఇంకా ఖచ్చితంగా ఇది స్పొరాడిక్ అవుట్ బ్రేక్స్ అక్కడక్కడ. ముఖ్యంగా ఢిల్లీ, నిజాముద్దీన్ తర్వాత కానివ్వండి అలా కొంత ప్రాబ్లమ్స్ వచ్చినాయి తప్ప ఇప్పుడు మన ఈటల రాజేందర్ గారు మాట్లాడింది అంతా విన్నాను. చాలా చక్కగా ఈ గవర్నమెంట్ కేసీఆర్ నాయకత్వంలో అప్ టు డేట్ అంటే అలర్ట్ అయ్యి అందరికన్నా ప్రపంచంలో ఇవాళ గాంధీ హాస్పిటల్ ప్రపంచంలో బెంచ్ మార్క్ హాస్పిటల్గా పేరు పొందింది. కొంతమంది అవగాహన ఉండి మాట్లాడుతుంటారు, అవగాహన కావాలని మాట్లాడుతుంటారో తెలియదు. కానీ గాంధీ హాస్పిటల్లో నిన్న కూడా ఒక సంగారెడ్డికి నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్ కూడా ఈ అన్ని పేపర్లో ఇవాళ చాలా బాగా వచ్చింది. అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్తోనే ఇవాళ ఇట్లా ఉన్నాం. అది ఒకటే కాకుండా మనకున్న వైరస్ మ్యూటేషన్ తక్కువ వైరస్, మ్యూటేషన్లో పవర్ఫుల్ వైరస్ కాదు. చైనానే ఒప్పుకుంది ఒక 19 వేరియేషన్స్ వచ్చినాయి ఇప్పటికీ అని. అందుకనే మనం ఒక చిన్న ఇంటరప్షన్ చైనానే ఒప్పుకుంది 19 రకాల స్ట్రెయిన్స్ కనబడుతున్నాయని చెప్పి. అంటే 19 రకాల స్ట్రెయిన్స్ చైనా తయారు చేసింది అని చెప్పి అనుకోవాలా? అసలు అనుమానం ఉంది కదా ఇదంతా కూడా మ్యాన్ మేడ్ వైరస్ అని చెప్పి. లేదు ఇదంతా మ్యాన్ మేడ్ వైరస్, ఇది ల్యాబ్ మేడ్ వైరస్ అని. ల్యాబ్ మేడ్ వైరస్ ఉండొచ్చు. ఆ కాంట్రవర్సీ ప్రపంచ దేశాలు ఆల్రెడీ కాంట్రవర్సీ. కానీ ఒక మ్యూటేషన్ వైరస్ ట్రావెల్ చేస్తుంటే మ్యూటేట్ అవుతుంటుంది. ఇప్పుడు మన హెర్డ్ ఇమ్యూనిటీ అంటాం. మన హెర్డ్ ఇమ్యూనిటీ మనకు ఒక 3-4 నెలల తర్వాత హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది, అంటే కమ్యూనిటీ ఇమ్యూనిటీ వస్తుంది. మనకు స్మాల్ పాక్స్కి ఎట్లా వచ్చిందో, చికెన్ పాక్స్కి ఎట్లా వచ్చిందో, వైరస్ డిసీజెస్కి ఎట్లా వచ్చిందో వాటికి తిరిగా మనకు హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేదాకా ఇవాళ మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, ఒక 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. తర్వాత లాకౌట్ ఎత్తినాక తర్వాత కూడా నేను ఒకటి ప్రత్యేక మురళి గారు మన అందరికీ వ్యూవర్స్కు, లాకౌట్ ఎత్తినాక ఏదో అయిపోయిందని దగ్గర తిరగడం కాదు. ఇది ఒక 2-3 నెలల దాకా క్యారియర్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కడ అవుట్ బ్రేక్ అయిద్దో అనేది కూడా ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్లో ఆలోచన ఉంది. ఈవెన్ సైంటిస్టు ఆక్స్ఫర్డ్ ఇవాళ యూనివర్సిటీ వాళ్ళు ఒక మంచి ఏంటంటే ఒక 4-5 నెలల్లో మనకు వ్యాక్సిన్ రాబోతుంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారంగా. ఎర్లియెస్ట్ వాళ్ళదే అది. ఇవాళ అది వస్తే మనకు ప్రాబ్లమ్స్ తగ్గిపోతే అందరం వ్యాక్సిన్ తీసుకుంటే ఇవాళ ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఒకసారి పారదోలొచ్చు. అప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక అంశం, ఈ కరోనా వైరస్కి ఏ రకమైన సరే టీకా రావాల్సిన అవసరం ఉంది, వ్యాక్సిన్ రావాల్సినటువంటి అవసరం ఉందని కోరుకున్నారు. కానీ ఇంత మీన్ వైల్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ శ్రీదేవి గారు, డాక్టర్ సుధాకర్ గారు మనతో పాటు లైవ్లో కంటిన్యూ అవుతారు. అయితే శ్రీదేవి గారు, ఇప్పటివరకు తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పటికే ప్లాస్మా ట్రీట్మెంట్ అని కొన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. కొన్ని సత్ఫలితాలు వస్తున్నాయి. కొంత దాని నుంచి ఎక్కువ మంది
డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ ఏపీ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఈ విషయంలో ఎటువంటి కార్యాచరణతో వెళ్తోంది, దానికి సంబంధించిన వివరాలు అంటే మీరేం చెప్తారు? ఇవాళ సో యాక్చువల్లీ ఇందాక ముఖ్యంగా డాక్టర్ గారు ప్లాస్మా చెప్పారు, థెరపీ డాక్టర్ గారు డాక్టర్ గారు ఒక్క నిమిషం, శ్రీదేవి గారు మాట కంప్లీట్ అయిందో మీరు కానీ శ్రీదేవి గారు చెప్పండి. సో ఈ యొక్క వ్యాధికి టీకా లేదు, మందులు లేవు. సో కనుక నివారణ మాత్రమే. ఆ నివారణకి మనము మీడియా ద్వారా కానివ్వండి, లేకపోతే వాలంటీర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఈ యొక్క సమాజంలో మనము మోర్ క్యాంపెయిన్ చేసి, అండ్ ఇదివరకు ఎన్నో మరణాలు జరిగినాయి. మనము 1920లో చూసుకుంటే స్పానిష్ ప్లేగ్లో 5 కోట్ల మంది చనిపోయారు. కానీ వాళ్ళకప్పుడు అవేర్నెస్ లేదు. అండ్ స్మాల్ పాక్స్లో అప్పుడు 5 crores చనిపోయారు. తర్వాత కలరా వచ్చినప్పుడు చనిపోయారు. కానీ ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ ఉండటం వల్ల ప్రజలు కూడా లాక్డౌన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే మాస్క్ వేసుకోవాలి, హ్యాండ్ వాషింగ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు ఇందాకే హార్డ్ ఇమ్యూనిటీ గురించి చెప్పారు, అది ఇజ్రాయెల్లో టెస్ట్ చేశారండి. అది ద టౌన్ ఈజ్ బేబ్రాక్. ఇందులో లెస్ దెన్ 6 years పిల్లల్ని 65 years ఉన్న ఓల్డ్ పీపుల్ని ఇంట్లో నుంచి రానివ్వకుండా కట్టుదిట్టం చేసి 6 సంవత్సరాల తర్వాత 19 years లోపు ఉన్న వాళ్ళని మాత్రం కాలేజెస్కి పంపిస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు సొసైటీలో తిరగటం వల్ల కాలేజెస్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ గెటింగ్ యాంటీబాడీస్. సో తద్వారా ఏంటంటే హార్డ్ ఇమ్యూనిటీ వల్ల మనం చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే అరౌండ్ 50% పీపుల్ దే హ్యావ్ 16 years లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు. కనుక హార్డ్ ఇమ్యూనిటీ అనేది వీ కెన్ ట్రై. అండ్ ఈవెన్ మన దగ్గర హార్డ్ ఇమ్యూనిటీ కూడా చెక్ చేయడానికి మనము ఈ యొక్క IgM డియో కిట్స్ కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఇందులో కనుక IgG కనుక పాజిటివ్ ఉంటే దట్ ఈస్ లైక్ దే హ్యావ్ ఏ క్రానిక్ ఇన్ఫెక్షన్, దే ఆల్రెడీ డెవలప్డ్ యాంటీబాడీస్. సో దాన్ని మనం కోవిడ్ వ్యారియర్స్గా పెట్టి వాళ్ళ క్వారంటైన్లో పెట్టి వీ గివ్ దెమ్ ఏ మెడిసిన్స్. సో IgM ఉన్న వాళ్ళు దాని ఇన్ఫెక్షన్ విదిన్ 3 to 7 days ఆఫ్ ఎక్స్పోజ్ టు కరోనా అప్పుడు పాజిటివ్ వస్తాయి. సో ఎప్పుడైతే IgM పాజిటివ్ వస్తుంది, IgG పాజిటివ్ వస్తుంది, ఈ రెండు ఉంటే దెన్ దే ఆర్ వెరీ సివియర్ కేసెస్. సో దోస్ పీపుల్ నీడ్ టు బి డిపెండింగ్ ఆఫ్ ద సిమ్టమ్స్ బట్టి హాస్పిటల్స్లో పెట్టాలా లేకపోతే క్వారంటైన్ వార్డ్స్లో పెట్టాలనేది ద రిజల్ట్స్ని బట్టి ఉంటుంది. ఏదేమైనప్పటికీ వీళ్ళకి పాజిటివ్ వచ్చినా దెన్ కన్ఫర్మ్డ్ విత్ RT-PCR దట్ రియల్ టైమ్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్, ఇది మనకి క్లారిటీ వస్తుంది. అయితే ఇదొకటి. తర్వాత ప్లాస్మా థెరపీ, ఆల్ దీస్ థింగ్స్ మనం ఏంటంటే వెన్ వీ ఎక్స్పోజ్ టు ద మెనీ పీపుల్ లైక్ ఇప్పుడు కేసెస్ పెరుగుతున్నాయి, మనం ఎలా కట్టుదిట్టం చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఏ ఇన్నోవేటివ్స్. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ అంటున్నారు, వ్యాక్సిన్ వోంట్ బి కమింగ్ ఇన్ 3 months. ఎందుకంటే దానికి ఓన్లీ ల్యాబ్ దశలోనే ఉంది, దాన్ని ప్రయోగం చేయాలి. ద అడినో వైరస్ దెన్ ఈ యొక్క ఏదైతే కరోనా వైరస్ స్పైక్స్లో ఉన్న RNAని కలిపి ఇంజెక్ట్ చేసినప్పుడు దెన్ మన ఫ్యూచర్లో వాళ్ళకి యాంటీజెన్ ఇచ్చినప్పుడు దెన్ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. కనుక ఫ్యూచర్లో వాళ్ళకి కరోనా వైరస్ వచ్చినా కానీ దే కెన్ విత్స్టాండ్ ద ఇన్ఫెక్షన్. కానీ ఇప్పుడు కరోనా వైరస్కి వ్యాక్సిన్ అనేది ఇంత తొందరగా రాదు. ఎందుకంటే ఇప్పుడు మనము ఫస్ట్ యానిమల్స్లో చేయాలి, దెన్ వీ హ్యావ్ టు డూ ఫర్ లైక్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ని బట్టి, ఒక చైనా కానీ US కానీ ఇండియా కానీ డిఫరెంట్ స్ట్రెయిన్స్ అయితే మొత్తం తీసుకొని అండ్ అరౌండ్ మల్టీనేషనల్ స్టడీ చేయాలంటే మినిమం అండ్ మనము ద T cells, B lymphocytes, యాంటీబాడీస్ ఎలా డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత దెన్ వీ కెన్ రిలీజ్ ద వ్యాక్సిన్. సో మీన్ వైల్ మనకి లాక్డౌన్లో కట్టడిదిద్దం చేయాలంటే డెఫినెట్లీ వీ నీడ్ టు హ్యావ్ అవేర్నెస్. అండ్ లాక్డౌన్ లక్ష్మణ రేఖని బయటికి రావద్దు, మాస్క్ వేసుకోండి. చేతనంత వరకు మీకు యూ కెన్ డౌన్లోడ్ దట్ యాప్స్ ఆరోగ్య మిత్ర, ఇవన్నీ కూడా మీరు కనుక కంపల్సరీగా మీరు అప్డేట్స్లో కరోనా అప్డేట్స్ని బట్టి మనకి గైడ్లైన్స్ కూడా ఇస్తారు. అయితే ఈ యొక్క సిచ్యువేషన్లో ఎలా ఉందంటే మనకి రైతులు ఎఫెక్ట్ కాకూడదు, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళు అండ్ పాసెస్ తెచ్చుకొని దే కెన్ టేక్ ద పర్మిషన్ అండ్ స్టార్ట్ దేర్. అయితే ఏంటంటే భౌతిక దూరం పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ కరోనాలో కూడా ఇదే సిచ్యువేషన్. ఎందుకంటే మనం ఒకసారి లాక్డౌన్ ఎత్తేసినా మనకి భౌతిక దూరం మెయింటైన్ చేయటం అండ్ వీలుంటే సెల్ఫ్ క్వారంటైన్ దట్ ఈస్ అ బిగ్ ఆప్షన్. ఎందుకంటే ఈ రెండు చేసుకొని మనం కరోనా మహమ్మారిని మానవాళి పారతోలగలదు. ఎందుకంటే మనకు ఎన్నో వైరసెస్ వచ్చినాయి, పోయినాయి. ఒకసారి వర్షం వచ్చిందంటే ఎండ కంపల్సరీ వస్తుంది. కనుక మనం వచ్చే వరకు వెయిట్ చేయాలి. అది ఎప్పుడు వస్తుంది అనేది వీ కాంట్ ఎక్స్పెక్ట్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఎలా కట్టుదిట్టం చేయాలనేది బీ పాజిటివ్ అండి. సరే, ఖచ్చితంగా ఈ సమస్య వచ్చింది కాబట్టి దీని నుంచి గట్టెక్కుతాం. అయితే ఆ క్రమంలో జరుగుతున్న కార్యక్రమాలు వచ్చే డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారు, ఇప్పుడు చాలా ఒక పాజిటివ్ లక్షణం ఏంటంటే, పాజిటివ్ ఇండికేషన్స్ ఏంటంటే ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళలో చాలామంది, ఎవరో ఒకళ్ళిద్దరు మినహా ఎక్కువ మంది డిశ్చార్జ్ అవుతున్నారు. సరైనటువంటి వైద్య సదుపాయాలు కూడా మనం అందించగలుగుతాం. ప్రాపర్ సరైనటువంటి మెడిసిన్ లేకపోయినప్పటికీ కూడా మనం వాళ్ళని డిశ్చార్జ్ చేయగలుగుతాం. ఇది
ఒక్క ముఖ్యమైనటువంటి అంశం అందులో ఈ ప్లాస్మా థెరపీ అని చెప్పి అనుకోవచ్చా సుధాకర్ గారు? ప్లాస్మా థెరపీ ఇంకా స్టార్ట్ ఇవాళ గవర్నమెంట్ ఇవాళనే పర్మిషన్ వచ్చిందని మెన్షన్ చేసిందండి పేపర్స్ ప్రకారంగా. ప్లాస్మా థెరపీతో పాటు ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కంట్రీస్లో కొంతమంది ఇమ్యునోగ్లోబులిన్స్ స్పెసిఫిక్ నాన్ స్పెసిఫిక్ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక్కటే కాకుండా ఇప్పుడు మనం ముఖ్యంగా ఇవాళ మనం గచ్చిబౌలి ఇది రికార్డ్ బ్రేక్. అంటే వుహాన్లో హాస్పిటల్ కడితే మనం హాస్పిటల్నే తయారు చేయగలిగినాం 15 రోజుల్లో. అది నిన్ననే స్టార్ట్ చేయడం జరిగింది. ఒక వైరల్ ల్యాబ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందుకనే తెలంగాణ గవర్నమెంట్లో మనకి ఇవాళ పాజిటివ్ కేసెస్ తక్కువ కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా. అందుకనే తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ప్రతి చర్య అప్రిషియేటబుల్ చర్యలు. ఎందుకంటే మనం రియల్గా ఏదో తెలంగాణలో ఉన్నామని కాదు, తెలంగాణను మెచ్చుకున్న మోడీ మెచ్చుకున్నాడు, హర్షవర్ధన్ మెచ్చుకున్నాడు, అందరూ ఇవాళ ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు జరుగుతుంది. అందుకనే నేను ఏమంటున్నా అంటే మనకు హెర్డ్ ఇమ్యూనిటీ కావాలంటే కొంత టైం పడుతుంది. మేడం చెప్పినట్టు, డాక్టర్ గారు చెప్పినట్టు ఇలా హ్యూమన్ ట్రయల్స్ మొదలైనవి, మన ఇవాళ రేపు మొదలవుతున్నాయి. వాటితో తర్వాత ఒక 2 to 3 weeks తర్వాత కానీ దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. అదొక్కటే కాకుండా ముఖ్యంగా క్లోరోక్విన్ గురించి వితౌట్ డాక్టర్స్ ఇవాళ కాంటాక్ట్స్కి ఇవ్వచ్చు, అలా పనిచేస్తున్న డాక్టర్స్కు సిస్టర్స్కి ఇవ్వచ్చు. వేరే పేషెంట్లకు ఇస్తే మాత్రం ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఇస్తున్నప్పుడు కార్డియాక్ ప్రాబ్లం ఉంటుంది, హైపర్ టెన్షన్ ప్రాబ్లం ఉంటుంది, ఒబేసిటీ ప్రాబ్లం ఉన్న పేషెంట్లకు ఇది ఎజిథ్రోమైసిన్ 2 కాంబినేషన్లు ఇస్తే క్యూటీ ప్రొలాంగేషన్, ఈసీజీలో క్యూటీ ప్రొలాంగేషన్ అవుతున్నది. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కనుక కార్డియాలజిస్టు, డాక్టర్, డయాబెటాలజిస్టు అడ్రస్ లేకుండా డయాబెటిక్ పేషెంట్ ఎవరు క్లోరోక్విన్ వాడొద్దని నా యొక్క వినేది. ఎండోక్రాలజీ స్పెషలిస్ట్గా, డయాబెటిక్ స్పెషలిస్ట్గా మీరే విషయంలో మరికొన్ని క్లారిటీస్ కూడా ఇవ్వాలి. ఒకటి క్లోరోక్విన్ వాడద్దు అని చెప్తున్నారు. దాంతోపాటుగా ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ టైంలో సరే ఎప్పుడో వ్యాక్సిన్ వస్తుంది, అది జరిగే కార్యక్రమం జరుగుతుంది, కానీ ఇన్ ద మీన్ వైల్ తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే మీరేం చెప్తారు సుధాకర్? తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే చేయిలు కడగడం అండి. కంప్లీట్గా 20 minutes చేయిలు వాష్ చేసుకోవడం, బయటికి పోయి వచ్చినాక శానిటైజర్ను వాడడం, ఎక్కడ లిఫ్ట్ ముట్టుకున్నా ఎక్కడ ముట్టుకున్నా శానిటైజర్స్, కాంటాక్ట్తో రాకపోవడం, ఎవరికైనా దగ్గున్నది డౌట్ ఉన్నప్పుడు ఇలా మాస్క్ అయితే కంపల్సరీ అండి. N95 మాస్క్ దొరకకపోయినా వేరే మాస్కులు దొరికితే 2 మాస్కులు కట్టుకొని ఇవాళ మాస్క్ అయితే చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యం సిక్ ఉన్న పేషెంట్స్, చిల్డ్రన్ మోర్ దెన్ 60 లెస్ దెన్ 8 పేషెంట్స్కు మాత్రం ఖచ్చితంగా ఇవాళ ప్రొటెక్షన్ చాలా ఎక్కువ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఇమ్యూనిటీ డయాబెటీస్లో కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. బేసిక్గా డయాబెటీస్లో కానివ్వండి, ఇవాళ కార్డియాక్ పేషెంట్లో కానివ్వండి, రీనల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లు కానివ్వండి, ఇవాళ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు కానివ్వండి, డయాబెటీస్తో వచ్చిన కోమార్బిడ్ కండిషన్స్ అంటాం, ఇవన్నీ హార్ట్ అటాక్ కానివ్వండి, పక్షవాతం కానివ్వండి, వీళ్ళందరికీ ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా తగ్గుతుంటుంది. డయాబెటీస్లో ఇమ్యూనిటీ తగ్గుతుంది. అందుకనే ఎక్కువ శాతం ఇవాళ 8 to 22%, 10 to 22% ఇవాళ డయాబెటిక్ పేషెంట్సే ఉన్నారు చనిపోయిన వాటిల్లో. ఇది మనం వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్లో ఉన్నాం. ఇవాళ ఇది ఒకటే కాకుండా ఖచ్చితంగా మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటంటే క్లోరోక్విన్ డయాబెటిక్ పేషెంట్లో వాడుతున్నాం ఇదివరకు కూడా. వారానికి ఒక ట్యాబ్లెటు, లేదా కొంతమంది డైలీ, కొంతమంది 400 mg, 600 mg వేరియస్ ట్రయల్ చేసి ఇది కూడా ఒక షుగర్ తగ్గిస్తుంది. కానీ రొటీన్గా మేము వాడటం లేదు దాన్ని, ఎందుకంటే వేరే డ్రగ్స్ ఉన్నప్పుడు ఇది కాంట్రవర్షియల్ డ్రగ్ కనుక కొంత ఓపిక పడుతుంది. రైట్, ఆ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు. చూద్దాం, అల్టిమేట్గా మనం కోరుకున్న విధంగా వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ తిప్పలు తప్పవు. కానీ అదే క్రమంలో ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు కొంత సంతృప్తికరంగా ఉన్నాయి, కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పంటారు. కానీ మే నెలలో ఈ కేసుల సంఖ్య పెరిగితే ఎలా అన్న విషయం మీద కూడా మనం దృష్టి సారించాల్సి ఉంటుంది. దానికి తగినటువంటి ప్రణాళికలు కూడా ఇప్పటి నుంచి ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. అల్టిమేట్గా ఈ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతాయో చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ఇరువురు డాక్టర్లకి, అంతకంటే ముందు వచ్చినటువంటి ఈటల రాజేంద్ర గారు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి TV9.